ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. జీవితంలో మీరు ఒకటి కోల్పోయారంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు, అంతకంటే గొప్పది మీ ముందు ఉందని అర్థము. స్థాయిని చూసి స్నేహం చేసేవారి కంటే మనస్సును చూసి స్నేహం చేసేవారే నిజమైన మిత్రులు. 100 తప్పులు చేసిన వాడినైనా క్షమించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడైనా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు. ప్రతిసారి అవకాశం రాదు, వచ్చిన అవకాశం నీ దగ్గరే ఉండిపోదు. దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించాలి. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ 3 ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. ఇతరులు ఎలా ఉన్నారు అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. దేనికి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. బలహీనమైనవి పరిస్థితులు మాత్రమే, మనం కాదు. మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు, కానీ మంచిని ఆచరించడమే ఎప్పుడు కష్టంగా ఉంటుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. నీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన నీకుంటే నువ్వే 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. నీకు నువ్వు మౌనంగా ఒక క్షణం గడిపిన చాలు, నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుంది, నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. 1, మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యల్లో తల దూర్చకూడదు. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే.